బాహుబలి 2 మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో చిత్ర యూనిట్ అంతా ప్రమోషన్స్లో బిజీ అయిపోయారు. సినిమాల్లో యాంగ్రీగా కనిపించే ప్రభాస్ ఇక్కడ మీడియా వారు ఎలాంటి ప్రశ్నలు అడిగినా చాలా కూల్గా సమాధానం ఇస్తున్నారు. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ప్రభాస్ నుండి రాజమౌళికి ముందు ఎదురవుతున్న ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న. అయితే రెండో భాగానికి సంబంధించి ఇది కీలకమైన సస్పెన్స్ పాయింట్ కాబట్టి ఈ విషయాన్ని మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు. సినిమా రిలీజ్ అయిన తరువాతే చూడాలని కోరుతున్నారు. బాహుబలి తొలి భాగం ఇంత పెద్ద సక్సెస్ అవుతుందా లేదా అనేది మాకు ముందుగా తెలియదు. కేవలం రాజమౌళి విజువల్స్ మీదే మా నమ్మకం. మేమంతా ఆయన్ని గుడ్డిగా నమ్మాం. మేము ఊహించిన దానికంటే సినిమా భారీ హిట్ అయింది అని ప్రభాస్ తెలిపారు. నిర్మాతలు మాపై నమ్మకంతో కోట్లు ఖర్చు పెట్టారు. సినిమా ఫ్లాప్ అయితే వాళ్ల కోసం నేను 3, రాజమౌళి 3 సినిమాలు చేసినా నిర్మాతలు బయటపడలేనంత ఖర్చు పెట్టారు. అందుకే మొదటి భాగం రిలీజ్ అయిన సమయంలో భయంకరమైన టెన్షన్ ఉండేది. తొలి భాగం హిట్ అయింది కాబట్టి రెండో భాగం విషయంలో అప్పుడున్నంత టెన్షన్ లేదు. కాన్ఫిడెంట్గా ఉన్నానని ప్రభాస్ తెలిపారు. రాజమౌళి ఎంత హార్డ్ వర్క్ చేశాడు, నేను ఎన్నేళ్ళు టైం కేటాయించాను అని పక్కన పెడితే లైఫ్లో మళ్ళీ సంపాదించుకోలేని డబ్బులను నిర్మాత ఖర్చు పెట్టారు. హిట్ అయితే సరిపోదు, హిట్ అయినా ఫ్లాప్ కిందే లెక్క. బ్లాక్ బస్టర్ అవ్వాలి, వేరే చాయిస్ లేదు. అప్పుడు నిర్మాతలు సేఫ్ అవుతారు అని ప్రభాస్ అన్నారు. సినిమాని ఎంజాయ్ చేశా. మళ్ళీ ఇలాంటి సినిమా ఎవరైనా చేద్దామంటే నా వల్ల కాదు. అది 1,00,000 కోట్ల సినిమా అని చెప్పినా చెయ్యను. 4 ఏళ్ల తర్వాత అలాంటిదేమైనా ఆఫర్ వస్తే చేస్తానేమో అని ప్రభాస్ స్పష్టం చేశారు. నేను హాలీవుడ్ వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం లేదు. చేస్తే హిందీ సినిమా చేస్తానేమో. హాలీవుడ్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు అని ప్రభాస్ అన్నారు. బాహుబలి సినిమాలో గంట సమయం వేస్ట్ అయితే లక్షల్లో ఖర్చు. అందువల్ల త్వరగా నిద్రలేచి షూటింగ్కి వెళ్ళాలనుకునేవాడిని. మిర్చికి నా స్నేహితులే నిర్మాతలు. 9ంటికి షూటింగ్కి వస్తానని చెప్పొచ్చు. ఒకవేళ రాజమౌళి వింటాడనుకున్నా నిర్మాతల ఖర్చు చూసి నేనే భయపడేవాడిని అని ప్రభాస్ అన్నారు. నాకు రాజకీయాలే అర్థం కావు. పెదనాన్న ఓసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు మొగల్తూర్ బాధ్యతలు అప్పచెప్పారు. అప్పుడు నా వయసు 18. ఆ ఎలక్షన్స్ పూర్తయిన తరువాత ఎలాంటి బాధ్యతలు నా వల్ల కాదు. ఇకపై ఎప్పుడూ ఇలాంటివి చెయ్యను అని దండం పెట్టేసి వచ్చా అని ప్రభాస్ తెలిపారు. వ్యక్తిగతంగా మా కుటుంబానికి సన్నిహితులు కీరవాణి. ఆయన మా ఇంటికి వచ్చి మా గోపీకృష్ణ మూవీస్తో ముడిపడి ఉన్న జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటే భావోద్వేగాలతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. మా అక్క అయితే ఏడుపులే. ఆ అనుబంధంతోనే నా గురించి కీరవాణి గారు అలా చెప్పారు. నాలోనూ గర్వం ఉందేమో, లేదన్నట్టు నటిస్తున్నానేమో అని ప్రభాస్ అన్నారు. 5 ఏళ్లు 2 సినిమాల కోసమే కేటాయించారని అందరూ అంటున్నారు. కానీ నిజానికి దానివల్ల నేను కోల్పోయిందేమీ లేదు. అంతకు మించిన పేరు, గుర్తింపు నాకు వచ్చింది. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడుతున్నారు. ఉత్తరాదిలో కొంతమంది ప్రభాస్ అంటే మరికొంతమంది పరబాస్ అని పిలుస్తున్నారు అని చెప్పుకొచ్చాడు ప్రభాస్. Please subscribe. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy events.